శ్రీ మాత్రే నమః. శనగ పలుకులతోటి ఇది కొంచెం పులుసు పెట్టాను, తోటకూర పులుసు. అయితే శనగ పలుకులు కొంచెం ఫ్రై చేసి దాన్ని గ్రైండ్ చేసాను, ఏం వేయలేదు అందులోని, జస్ట్ గ్రైండ్ చేశాను అంతే. తర్వాత తోటకూర, ఉల్లిపాయలు, ఇది పంకిన్ అండి, తీపి గుమ్మడికాయ, నెక్స్ట్ జొన్న పొత్తులు, స్వీట్ కార్న్, ఇవన్నీ కలిపి ముక్కలు. మాకు ముక్కలు ఎక్కువ చాలా ఇష్టం ఇవి, ఈ స్వీట్ పొటాటో అవిను, అందుకని ఎక్కువగా ఒక కాయ మొత్తం వేసాను అందులో. నేను తింటాము, మాకు శుభ్రంగా అది మిక్సీ కొట్టేసి ఇలా వేసాను అందులోని. కొంచెం పులుపు ఎలాగైనా వేస్తాం తెలుసు కదా, చింతపండు పుల్ల తీసి అందులో వేసి శనగపలుకులు, తోటకూర పులుసు, కొంచెం బెల్లం వేయాలి, బెల్లం వేస్తేనే టేస్ట్. ఇది బెల్లం వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం, ఎవరి చాయిస్ అది. బాగుంటుందండి, సింపుల్గా ఒకసారి ట్రై చేయండి.